నమస్తే అన్న. నమస్తే అండి. అన్న మీ పేరన్నా? నా పేరు ముదినేని రామకృష్ణ అన్న. ఎవరన్నా? మాది ముక్కులు పంచాయతీ. ఏం చేస్తుంటారన్న? వ్యవసాయం. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు హయాంలో ఇద్దరు ఉమ్మడిగా కలిసినప్పుడు కానివ్వండి, చంద్రబాబు గారి హయాంలో కానివ్వండి, రైతులకు పెద్దపీట వేయడం జరిగింది. జగన్ గారి హయాం వచ్చినాక అసలు రైతుని పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారన్న. అసలు దాని మీద రైతే రాజు అనే మాటనే మనం మాట్లాడుకోవడానికి మాత్రమే పరిమితం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే 2019 నుంచి ఇప్పటి వరకు టిల్ నౌ అది వైసీపీ ప్రభుత్వం. ఎందుకంటే చౌకబారు మాటలు మాట్లాడడానికి మాత్రమే పనిచేస్తారు వీళ్ళు. రైతే రాజు, రైతుకి మేము అండగా నిలబడతాం, రైతు భరోసా కేంద్రాలు తెచ్చాం, రైతులకి 0 పథకాలు వడ్డీలు ఇస్తున్నాం, మేము అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం, రైతులకి గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం అని చెప్పి ఈ వైసీపీ అండ్ కో అందరూ కూడా ఒక్కసారి మీరు చేసేవేంటో ఒకసారి చెప్పాలి. రైతు భరోసా కేంద్రాలు ఈరోజు రైతు దగా కేంద్రాలుగా మిగిలిపోయాయి. ఈరోజు రైతులు ధాన్యం పండిస్తే కనీసం కొనే దిక్కు కూడా లేని పరిస్థితులు ఈరోజు రైతులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఈరోజు మరీ ముఖ్యంగా మా పెడన నియోజకవర్గంలో రైతులందరూ తీవ్ర నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్నారు. మా స్థానిక ఎమ్మెల్యే గృహ నిర్మాణ శాఖ మంత్రి అయినటువంటి జోగి రమేష్ గారు ఇవేమీ పట్టనట్టు పవన్ కళ్యాణ్ గారి గురించో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించో, లేకపోతే నారా లోకేష్ గారి గురించో ప్రెస్ మీట్లు పెట్టడానికి ఈయనకి టైం ఉందో తప్ప ఈ చేతకాని దద్దమ్మకి నియోజకవర్గంలో ప్రజలు నన్ను ఎన్నుకున్నారు, వీళ్ళకి న్యాయం చేయాలి, నేను 2 పంటలు ఇస్తానని మాటిచ్చాను ఎలక్షన్కు ముందు, ఈరోజు అవన్నీ నెరవేర్చాలని కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా కేవలం తన నాయకుడిని పొగిడినట్టు పొగడడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే నారా లోకేష్ గారిని విమర్శిస్తాడు తప్ప రైతులకి న్యాయం చేసింది ఈ గవర్నమెంట్ కానీ, ఇక్కడున్న స్థానిక నాయకుడు ఎమ్మెల్యే అవనండి, మంత్రి అవనండి, ఈయన కానీ రైతులకు ఉద్ధరించింది ఏమీ లేదు. ఈరోజు రైతులందరూ కూడా ముక్త కంఠంతో కోరుకుంటున్నారు జనసేన టీడీపీ ప్రభుత్వం కావాలి, వీళ్ళిద్దరూ మళ్ళీ అధికారం చేపట్టిన తర్వాత మన జీవితాలు మారాలి అని చాలా బలంగా కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఒకసారి మనం కూడా యువత కూడా ఒకసారి ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ నాకు ఆ ఉద్యోగం కావాలి, లేకపోతే మా అబ్బాయి ఇది అవ్వాలని కోరుకుంటున్నారు తప్ప మా అబ్బాయి రైతు అవ్వాలని ఎవరు కోరుకోవట్లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు ఆదరించట్లేదు. ప్రభుత్వాలు ఆదరించకపోవటం వల్ల ఈరోజు రైతులు సంఘటనలు చూసి ఈ రోజు రైతుగా మిగలాలని ఎవరూ అనుకోవట్లేదు. ఈసారి జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ కట్టడి చేసి రైతుల్ని కొంతమంది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని కూడా వ్యవసాయం వైపు తిప్పే పథకాలు లాంటివి తీసుకొచ్చి యువతను కానీ లేకపోతే ప్రతి ఒక్కరిని ఆకర్షితులను చేసి రైతులకి పెద్దపీట వేస్తారని, రైతులు ఇంకా ముందుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం బాగా ఉపయోగపడుద్దని మేమైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే రైతులకు పెద్దపీట వేస్తామన్న జగన్ గారు మీకు రైతులకు అండగా ఉంటుందని చెప్పి ఆర్బీఐ కేంద్రాలు స్థాపించామన్నారన్న. అదే ఆర్బీఐ కేంద్రాలు రైతు పంట వేసుకున్న దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు ఆర్బీఐ కేంద్రాలు మీకు తోడుగా ఉంటాయి. అదే ఆర్బీఐ కేంద్రాల్లోనే మీకు పంట వేసుకోవడానికి కావాల్సినటువంటి విత్తనాల దగ్గర నుంచి పురుగు మందు వరకు అన్ని ఆర్బీఐ కేంద్రాలను దొరుకుతాయి అంటారు. అసలు ఆర్బీఐ కేంద్రాలు ఎలా పనిచేస్తున్నాయి అంటారు? ఈరోజు మన పెడన నియోజకవర్గంలో ఏ ఆర్బీకే కేంద్రానికైనా సరే మనం వెళ్దాం. మీరు కూడా అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులను గమనించండి. కనీసం మనం రైతులు ఇప్పుడు వడ్డొస్తున్నాయి అని చెప్పేసి మనం వెళ్తే ఫస్ట్లో ఒక వారం రోజులు బాగా హడావిడి చేస్తారు, వారం రోజుల తర్వాత గన్నీ బ్యాగ్స్ లేవు అని చెప్తారు. మళ్ళీ తర్వాత మాకు టార్గెట్ అయిపోయింది, మేమేం చేయము, మేము కలెక్టర్ గారికి చెప్పాము, కలెక్టర్ గారు చెప్పాలి, మినిస్టర్ గారు చెప్పాలి, లేకపోతే ఇంకొకరు చెప్పాలి, వ్యవసాయ శాఖ మంత్రి చెప్పాలి అని చెప్తారు తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. కేవలం ఊరికనే ఓకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడానికి మాత్రమే ఈ వైసీపీ నాయకులు రైతులకు ఏదో ఉద్ధరిస్తున్నామని చెప్తారు తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. మరీ ముఖ్యంగా ఎలక్షన్ ముందు 13,500 రైతులకు ఆర్థిక సాయం చేస్తానన్న ఈ చేతకాని ముఖ్యమంత్రి 7,000 రూపాయలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,000 కూడా నేనే ఇస్తున్నాను అన్నట్టు చెప్పుకుని 13,000 ఇస్తున్నాను అని చెప్పి మాయ మాటలు చెప్పి కళ్ళబొల్లి కౌరులు చెప్పి రైతులను మాయ చేస్తున్నాడు. ఇవన్నీ రైతులందరూ గమనిస్తున్నారు. డెఫినెట్గా రాబోయే కాలంలో ఆయనకి తగిన బుద్ధి చెప్తారు. అలాగే ఆర్బీకే కేంద్రాల్లో ఎక్కడ పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ ఏమీ ఇవ్వటం లేదు, అసలు ఎక్కడ ఏమీ ఇవ్వటం లేదు. ఇవన్నీ ఒత్తి మాటలు మాత్రమే. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ఆర్థిక బడ్జెట్ విషయానికి వచ్చేసరికి రైతాంగానికి తక్కువ బడ్జెట్ ఇవ్వడం జరిగింది. అసలు బడ్జెట్లో రైతులకు సంబంధించినంత వరకు ఏమన్నా బడ్జెట్ ఉందా లేదా అన్న ఆలోచనలో కూడా కొంతమంది ఉండటం జరుగుతుంది. దాని మీద గతంలో మనం చూసినట్టయితే వ్యవసాయానికి సంబంధించిన పరికరాలని సబ్సిడీ రూపంలో పాత గవర్నమెంట్లు టీడీపీ గవర్నమెంట్ అవనండి, అంతకుముందు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అవనండి, రైతులకి ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో సబ్సిడీ సిస్టమ్ని వాళ్ళు పెట్టి రైతులకు అందజేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలాంటివి ఏమీ లేవు. రైతులకి సబ్సిడీలు కానీ అలాంటివి ఏమీ లేవు. ఎటువంటి కనీసం విత్తనాలు కూడా సబ్సిడీలు ఇచ్చే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో లేదు. కాబట్టి రైతులకి ఏదో పెద్దపేట ఇస్తున్నామని చెప్పి మీరు గమనించండి.
మనం గమనించినట్టయితే బడ్జెట్లో కూడా రైతులకి ఎటువంటి అవకాశాలు కల్పించట్లేదు. కేవలం వాళ్ళు చెప్పేది నవరత్నాలు, మేము సంక్షేమం అందిస్తున్నామని చెప్పేసి మాత్రమే చెప్తారు తప్ప రైతుల్ని మేము పురోగతి సాధించడానికి మేము ఈ రకంగా మేము ఈ బడ్జెట్లో ఇంత కేటాయించామనేది మాత్రం ఎక్కడా చెప్పరు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే వచ్చేసరికి కొన్ని ప్రాంతాల్లో మన రాష్ట్రంలోనే కొన్ని ప్రాంతాలు, కొన్ని గ్రామాలు, కొన్ని మండలాలు కరువు ప్రాంతాల కింద ఏర్పడటం జరిగింది. ఆ యొక్క కరువు ప్రాంతాల లిస్టుని ఇంతవరకు కేంద్రానికి నివేదించిన పరిస్థితి ఏర్పడుతుంది. మనం ఉన్నటువంటి సీఎం గారు మౌనంగా ఉన్నారు దాని మీద మీరేమంటారు? అన్న, నేనైతే ఒకటే చెప్తానన్న, కరువు ప్రాంతాలుగా కొన్ని కాదు, ఈ రోజు అన్ని కరువు ప్రాంతాలే. ఆంధ్రప్రదేశే కరువు ప్రాంతం. ఈ రోజు మనం గమనించండి. కావాలంటే మీరు ఎవరినైనా సరే ఎంక్వైరీ చేయండి. ఈ వర్గం బాగుంది అని ఎవరైనా చెప్తే నేను ఒప్పుకుంటా. ఒక్కళ్ళే బాగున్నారు. రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి అయితే ఒక ఐటీ కంపెనీని తలపించే విధంగా ఒక యూట్యూబ్ ఛానల్స్ వాటిని మెయింటైన్ చేసి షూటింగ్స్ మాత్రం పరిమితం చేసి ఒక మనం ఐటీ ఆఫీసా అనుకునేలాగా ఉంది. వాళ్ళు బాగుపడ్డారు. స్థానికంగా ఉన్న నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు బాగుపడ్డారు తప్ప రాష్ట్ర భవిష్యత్తు జీరో. 10 లక్షల కోట్లు అప్పులు తెచ్చి 2,30,000 కోట్లు పంచిపెట్టి కన్వయాన్ని ఎవరు దొబ్బేశారో తెలియట్లా. ఈ రోజు యువతంతా ఆశగా ఎదురు చూస్తుంది. మాకు రేపొద్దున మా భవిష్యత్తు ఏంట్రా బాబు అంటే ఏమీ లేదు. మా నమ్మకం నువ్వే జగన్ అంటారు కొందరు. ఈడేమో 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద బయటకు వచ్చి మనం సుప్రీంకోర్టులో ఏ రోజు ఈడు బెయిల్ క్యాన్సిల్ అయిద్దో తెలియదు. అలాంటోడు యువతకి భవిష్యత్తు ఇస్తాడంట. మా నమ్మకం నువ్వే జగన్ అంట. మాకు అది హాస్యాస్పదంగా ఉంది. అది వినడానికి కూడా అంటే ఒక రకంగా చెప్పడానికి కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు మనందరం ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా. అదేవిధంగా అన్న, కొత్తగా ఇప్పుడు వచ్చేసరికి వై వాంట్స్ జగన్ ఏపీ అని చెప్పి కొత్త ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద మీరేమంటారు? అసలు అది ఆ కార్యక్రమం అనేదే నాకు తెలిసి శుద్ధ దండగ కార్యక్రమం. ఎందుకంటే అసలు మీరు ఏం చేశారని ఈ కార్యక్రమం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లే. కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నావు, తెచ్చామని మేమందరం ఓట్లు వేయాలా నీకు? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నావు, వాడెవడో అనిల్ కుమార్ యాదవ్ వాడు 1% తొందర ఎందుకన్నా అంట. అరే సిగ్గులే, ఇవాళ 2023, రేపు 2024 వస్తుంది, ఇంకా కంప్లీట్ చేయాల. ఎప్పుడు చేస్తావరా 1% అన్నావు. మళ్ళీ తర్వాత నిన్ను అడిగితే నేను నీటిపారుదల శాఖ మంత్రి కాదు, నాకు ఆ శాఖ సంబంధం లేదు అంటావు. ఇదెక్కడ నాయకత్వం రా బాబు? మీరందరూ ఏదో పేటీఎం లాగా లేకపోతే ఒక ఆర్టిస్ట్ లాగా నటిస్తున్నట్టు ఉంది. నాకు తెలిసినంతవరకు ఈ వైసీపీ వాళ్ళందరూ కూడా పవర్ స్టార్ని మించిన యాక్టింగ్ నాయకులు. వీళ్ళు ప్రజల్లోకి వచ్చి నటించడం బాగా తెలిసిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది వైసీపీ నాయకులు. అలాగే మీరు అన్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి మనకు కావాలని చెప్పి వైసీపీ ప్రభుత్వం చేపట్టింది అని. ప్రత్యేక హోదా తీసుకురాలే, సిపిఎస్ రద్దు చేయలే, రైతులను చూసింది ఏమీ లేదు, జాబ్ క్యాలెండర్ అన్నావు, యువతనందరినీ మోసం చేసావు, నిరుద్యోగ భృతి అన్నావు, అందరినీ మోసం చేసావు, ఆరోగ్యశ్రీ పెడుతున్నాను అన్నావు, అందరినీ మోసం చేసావు. తర్వాత రైతులకి 13,000 రూపాయలు ఇస్తానన్నావు, అందరినీ మోసం చేసావు. తర్వాత మద్యపాన నిషేధం, మరీ ముఖ్యంగా మా రోజమ్మ అయితే చెప్పింది, జగనన్న మన అందరినీ అర్థం చేసుకుని మద్యాన్ని నిషేధిస్తే రాష్ట్రం బాగుపడిద్దని, ఆడపిల్లలు ఎవరు కంట నీరు కార్చకూడదని మద్య నిషేధ పథకాన్ని అమలు చేశాడు. దశల వారీగా మద్య నిషేధ పథకాన్ని మనం చేస్తున్నామని చెప్పేసి ఆ రోజు ప్రకటించారు. రెండోది ఇంకో మాట కూడా అన్నారు, మేము మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతామన్నారు. మీకు నిజంగా సిగ్గు శరం ఉంటే మీరు ఓట్లు అడగమాకండి, మద్యపాన నిషేధం చేసి అడగండి. కనీసం సిగ్గు శరం లేకుండా ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే అనేకం వీళ్ళు చెప్పిన హామీలన్నీ బూటకపు హామీలు. ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి మా నాన్న 1 అడుగు వేసాడు నేను 2 అడుగులు వేసాను అంటే ఆయన ఏదో కొంచెం తిని 1 పావలా తిని 30 పావలా ఖర్చు పెట్టాడు కదా, ఈయన కూడా అలాగే చేస్తాడేమో, లేకపోతే ఈయన 10 రూపాయలు ఖర్చు పెట్టి 10 రూపాయలు తింటాడేమో అని కొంతమంది అనుకుని ఉండొచ్చు. కానీ ఈయన 2 రూపాయలు అప్పు చేసి 2 రూపాయలు ఈయనే తినేస్తున్నాడు. రాష్ట్రానికి మాత్రం అప్పు చూపిస్తున్నాడు. ఎంత అప్పు ఉంది మనకి అని. సో డెఫినెట్గా రాష్ట్రాన్ని అయితే పూర్తిగా అతలాకుతలం చేశారు. నాకు తెలిసినంతవరకు 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మీకు చేతులెట్టి నమస్కారం చేస్తున్నాం. మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు, మనందరి భవిష్యత్తు బాగుండాలంటే ఒక్కసారి ఆలోచించండి. ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికి మనం ఈరోజు ఏ స్థితిలో ఉన్నామో ఆలోచించండి. మనందరం ఒక్కసారి ఆలోచించి మనం వేసే ఒక్క ఓటు, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రెసిడెంట్కైనా, పిఎంకైనా, సీఎంకైనా ఉండేది ఒక్కోటే. నా ఒక్క ఓటు వల్ల ఏదో మారిపోయిద్దని ఎవ్వరూ అనుకోవద్దు. ప్రతి మనిషికి ఉన్నది ఒక్క ఓటే. ఆ ఒక్క ఓటుని కూడా మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం కష్టపడే నాయకుల కోసం వేయాలని చూడండి. అది టీడీపీ, జనసేన, పవన్ కళ్యాణ్ గారు సిన్సియారిటీ, చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీని చూసి మీరు ఓట్లేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ఓట్లేసి మీరు అభివృద్ధి పదంలో నడపాలని చెప్పి ఈ మీడియా ముఖంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నా.